హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ ఈరోజు గ్రహణం అనమాట, సూర్యగ్రహణం అందరికీ తెలిసిందే కదా. సో గ్రహణం మాత్రమే కాకుండా ఈరోజు ఫాదర్స్ డే కూడా. సో గ్రహణం టైంలో అయితే మనం ఏమీ చేయలేం కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ముందుకు ఇలా వ్లాగ్ షూట్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఈరోజు అయితే ఫాదర్స్ డే, మరి అందరం ఇక్కడే ఉన్నాము మమ్మీ వాళ్ళ ఇంట్లో. లైక్ మా డాడీ ఇక్కడే ఉన్నారు, అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాబు అండ్ మా హస్బెండ్, మా బాబు అందరం ఉన్నాము. సో ఈరోజు ఫాదర్స్ డే వ్లాగ్ అయితే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫాదర్స్ డే సెలబ్రేషన్ అంతా ఇలా నేను వ్లాగ్ లాగా షూట్ చేసి పెడదామని చెప్పేసి అనుకొని వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫాదర్స్ డే కోసం మేము కేక్ అయితే ప్రిపేర్ చేసాము. కేక్ షూట్ చేయలేకపోయాను బికాజ్ గ్రహణం ఈ హడావిడిలో క్లీనింగ్ ప్రాసెస్లో సైమల్టేనియస్గా కేక్ అది ప్రిపేర్ చేస్తాం కాబట్టి షూట్ చేయటం అయితే కుదరలేదు. బట్ నేను గ్లిమ్సెస్ అయితే మీకోసం ఇక్కడ ఇమేజెస్ అండ్ అన్నీ ప్రొవైడ్ చేశాను. అండ్ కేక్ కటింగ్, ఇంకా సెలబ్రేషన్స్, అండ్ ఇంట్లోనే డిఐవై గిఫ్ట్ కూడా చేశాడనమాట అక్క వాళ్ళ బాబు. మేము అందరం హెల్ప్ చేసి చేయించాం తనతో. సో కార్డ్ అనేది మా బాబుని అయితే ఇబ్బంది పెట్టలేదు, పడుకోబెట్టేశాను. సో వాడితో అయితే ఏం గిఫ్ట్ చేయించలేదు కానీ అక్క వాళ్ళ బాబుతో గిఫ్ట్ కూడా చేయించాము. సో ఈ రోజు వ్లాగ్లో ఇవన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను, షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఫేవరెట్ కార్నర్ హౌస్ ఐస్ క్రీమ్ నేను ఎప్పుడు మిస్ అవుతాను. దాన్ని బెంగళూరులో దొరుకుతుంది అనమాట, కార్నర్ హౌస్ డెత్ బై చాక్లెట్ అని. అనుకోకుండా అది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి రెసిపీ అయితే దొరికింది. మేము ట్రై చేసే ప్రాసెస్లో అదే టేస్ట్తో రెసిపీ తెలిసిందనమాట. సో ఆ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకొని ఫుల్గా తిన్నాము. సో అది కూడా అయితే మీతో ఇక్కడ చూపించేసేస్తాను. మరి ఫాదర్స్ డే రోజు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మేము ఎలా ఎంజాయ్ చేసాం అంతా చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. So first of all, a very big happy Father's Day to all the fathers out there అండి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నది నేను ఇంట్లో రీక్రియేట్ చేసిన బెంగళూరు స్పెషల్ కార్నర్ హౌస్లో కూడా స్పెషల్ డెత్ బై చాక్లెట్ అనమాట. అక్కడ మీడియం, రెగ్యులర్ అట్లా సైజెస్ ఉంటాయి. మనం వేసే ఐస్ క్రీమ్ స్కూప్స్ని బట్టి సైజ్ అనేది డిసైడ్ చేసి మనకి పేమెంట్ ఇస్తారనమాట. నేను ఎప్పుడు కూడా పెద్ద సైజ్ తీసుకునేదాన్ని, కళ్ళు ఆనవు అనమాట. నాకు అంత టేస్టీగా కూడా ఉంటుంది అది తినడానికి. అస్సలు పెళ్ళికి ముందు ఐస్ క్రీమ్ అనేది తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చూపించిన తర్వాత ఇంకా ఈ ఐస్ క్రీమ్ ఫుల్గా అలవాటు అయిపోయాయి అనమాట నేను. కార్నర్ హౌస్ డెత్ బై చాక్లెట్ అనమాట దీని పేరు వచ్చేసి. దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో రీక్రియేట్ చేశాము. సో ఇది ఎలా చేసామనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను అనమాట ఫర్దర్గా. ఇక్కడైతే దాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉంటుంది. దాని లోపల వచ్చేసి మనకి బ్రౌనీ లాగా కేక్ పీస్ ఉంటుంది, ఒక బ్రౌనీ పీస్, అండ్ దెన్ వనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్, అండ్ పైన వచ్చేసి మీరు చూసేది పీనట్స్ అనమాట. పీనట్స్తో పాటు చాక్లెట్ సిరప్ వేసింది. మన టేస్ట్ని బట్టి మనం ఎంతెంత క్వాంటిటీస్ అనేది డిసైడ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట అది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కేక్ పీస్ని దాన్ని టర్న్ చేసిన తర్వాత స్పూన్లో కేక్ పీస్ అనమాట అది. సో చూడండి బ్రౌనీ లాగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది దీనిది. డెఫినెట్లీ ఎవరైనా బెంగళూరు వెళ్తే మాత్రం ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయకుండా అస్సలు రావద్దు. బ్రాంచెస్ చాలా ఉన్నాయి బెంగళూరులో కూడా. లైక్ కమ్మనల్లిలో ఒక బ్రాంచ్, కోరమంగళ ఒక బ్రాంచ్, అండ్ దెన్ ఇంద్రానగర్ ఒక బ్రాంచ్ ఉంది. సో అట్లా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ కార్నర్ హౌస్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి ఐస్ క్రీము. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. దానిలో కూడా డెత్ బై చాక్లెట్ చాలా స్పెషల్ అనమాట, ఫేమస్ అక్కడ. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. అందులో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి డెత్ బై చాక్లెట్ అనమాట. సో చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు బాగా తిని లావైంది ఇదే అనమాట. ఈ ఐస్ క్రీమ్ తినే లావయ్యాను. పెళ్ళైన తర్వాత లిటరలీ ఎవ్రీ వీకెండ్ ఈ ఐస్ క్రీమ్ తినాల్సిందే. అట్లా తినేదాన్ని అనమాట. తిని బాగా లావైపోయాను ఇంకా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసేది వచ్చేసి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేక్ అనమాట. సో ఫాదర్స్ డే స్పెషల్గా మేము ఇంట్లోనే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసి దానికి చాక్లెట్ క్రీమ్ అండ్ ఈ పైన మీరు చూసినది వచ్చేసి వనీలా ఐస్ క్రీమ్ స్కూప్స్ వేసాము. బట్ అది కారిపోతూ ఉందనమాట. సో చూస్తున్నారు కదా, మా డాడీ అండ్ మామయ్య మాత్రం ఇంట్లో ఉన్నారు. అప్పుడు మా హస్బెండ్ అనుకోకుండా అర్జెంట్ పని వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఫస్ట్ డాడీ అండ్ మామయ్యతో కేక్ కట్ చెప్పించేసాము. సో యాక్చువల్లీ
మామయ్యకి ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు తాతగారు చనిపోతే సో, డ్యాడీ వాళ్ళ దగ్గరే పెరిగాడనమాట మామయ్య గూడా. సో, డ్యాడీ లాగానే ట్రీట్ చేస్తాడు. సో, అందుకనే ఫస్ట్ వాళ్ళిద్దరు కేక్ పీస్ పెట్టేసుకున్నారు. అండ్ దెన్ సషు. మీరు చూస్తుంది వచ్చేసి సషు అనమాట. వాళ్ళ డ్యాడీకి అండ్ మా డ్యాడీకి కేక్ తినిపిస్తున్నాడు. అసలు కిస్ ఇవ్వమంటే మీసాలు గుచ్చుకుంటే తాత అని పారిపోతున్నాడనమాట. చూస్తున్నారు గదా! సో, అదనమాట. అలా కేక్ కట్ చేసేసి అండ్ మా బాబుతో మా అక్క పెట్టిస్తూ ఉంది. నేను వచ్చేసి వీడియో షూట్ చేసే పనిలో ఉన్నాను బిజీగా. ఆ వీడియో అంతా నేను షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా. మా బాబు చూడండి, వాడికి పాపం డ్రెస్సులేమీ వేయటానికి అవ్వట్లేదు. తలకి అయింది కాబట్టి తల పైనుంచి ఏ డ్రెస్ వేయటానికి లేదు. సో, లూజ్‌గా ఉన్న డ్రెస్సెస్ కింద నుంచి వేస్తూ ఉన్నాననమాట అట్లాగా. వాడేమో నన్ను తిడుతున్నాడు. సో, మా అక్క పెడుతుందనమాట కేక్ డ్యాడీకి అండ్ మా అమ్మాయికి. అండ్ దెన్ సషు వాళ్ళ డ్యాడీ కోసం సర్ప్రైజ్ తీసుకొస్తున్నాడు ఇక్కడ. చూడండి చాక్లెట్స్ అంట. అండ్ ఆ కార్డ్ చూడండి రివర్స్‌లో పెట్టాడు. యాయ్ సషు అనగానే మళ్ళీ వెంటనే తీసి పెట్టేసి చేతులు కట్టుకొని నించున్నాడు అనమాట. సో, దానిలో తన హ్యాండ్ రైటింగ్‌తో రాసి మొత్తం వాళ్ళ డ్యాడీకి ఇచ్చాడు. సో, నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూపిస్తాను. సో, వాళ్ళ డ్యాడీ ఆ కార్డ్ అంతా చూసుకొని మీకు సర్ప్రైజ్ డ్యాడీ ఈరోజు అని చెప్పాడనమాట. సో, వాళ్ళ డ్యాడీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి కిస్ ఇచ్చేస్తున్నారు సషుకి. అండ్ ఆ కార్డ్ చూసుకొని చూడండి మా మామయ్య ఎలా మురిసిపోతున్నాడో. ఇక్కడ వచ్చేసి మా డ్యాడీకి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరిని తీసుకొస్తుందనమాట అక్క. సో, ఆ బ్యాగ్ గిఫ్ట్ చేసామన్నమాట. డ్యాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా క్యారీ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ జూట్ బ్యాగ్ అయితే తీసుకున్నాము పిల్లలు తిప్పిద్దామని. సో, ఇద్దరు కిస్ ఇస్తున్నారు అక్కడ డ్యాడీకి. సషు అండ్ దెన్ హషు ఇద్దరు కూడా డాడీకి అయితే కిస్ ఇచ్చేస్తున్నారు అనమాట అక్కడ. సో, చూడండి. అండ్ మీకు ఇక్కడ ఇంకా కేక్ చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ అయితే కరిగిపోయింది. సో, యాక్చువల్లీ సషు ఇచ్చిన కార్డ్ అయితే ఇదండి. బటన్స్ కూడా పెట్టున్నాం అనమాట. మేము షర్ట్ బటన్స్ లాగా డిజైన్ చేసి పెట్టేసాం దానికి కార్డ్కి. నేను అక్క కలిసి కార్డ్ చేసాము. ఆ టై ఒకటే నేను ప్రిపేర్ చేశాను. రిమైనింగ్ అంతా అక్కనే చేసింది. అండ్ ఈ కార్డ్ ఓపెన్ చేయొచ్చు. ఇందాక మీరు చూసారు కదా మామయ్య ఓపెన్ చేస్తుంటే. సో, అట్లా మనం కార్డ్ అయితే ఓపెన్ చేసేయచ్చు అనమాట. సో, కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది. హ్యాపీ ఫాదర్స్ డే అని అక్క రాసింది. అండ్ ఈ లోపల మ్యాటర్ మొత్తం కూడా ఈ బొమ్మలు ఈ రాయటం అంతా కూడా సషు రాసేసాడు. ఐ లవ్ యూ అని రాయమంటే 143 అని చెప్పేసి రాసి ఇక్కడ మళ్ళీ ఐ లవ్ యూ అని రాసి డాడ్ అని రాశాడు. సో, పిల్లలకి ఇష్టమని చెప్పేసి టాప్ రెమన్ నూడిల్స్ అయితే చేసేసాము ఆ రోజు ఇంకా నైట్కి. సో, నూడిల్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే పెట్టేశాము. చాలా రోజుల తర్వాత నూడిల్స్ చేసి పెట్టాము. బయట వర్షం పడుతుందనమాట. సో, క్లైమేట్ చూడండి చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా. సో, చక్కగా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా మా బాల్కనీలో నుంచి నేను షూట్ చేసిన క్లిప్పింగ్ అనమాట ఇది. చూడటానికి చాలా బాగుంది కదా, షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. రైనీ సీజన్లో ఇంత బ్యూటీ మళ్ళీ మనకి కనిపించదు అనమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో క్లైమేట్ అనేది. సో, చూడండి పైగా పక్కన పొలం అయ్యేసరికి ఆ పొలం కూడా దున్నేసి ఉంది. సో, చాలా బాగుందన్నమాట చూడటానికైతే. సో, నెక్స్ట్ వచ్చేసేసి నేను ఐస్ క్రీమ్ మా హస్బెండ్ వచ్చారనమాట నైట్కి. సో, హస్బెండ్ కోసం ఇంకా కేక్ ప్రిపేర్ చేసాం. యాక్చువల్లీ బ్యాటర్ ఎక్కువ వచ్చేసి 2 to 3 కేక్స్ చేసి పెట్టేసాం అనమాట అందులో. సో, అప్పటికప్పుడు ఇంకా క్రీమ్ రెడీ చేసేసి ఇంకొక కేక్ కూడా రెడీ చేసేసాము హస్బెండ్ కోసము. మళ్ళీ మా హస్బెండ్తో కేక్ కట్ చేయించామన్నమాట. సో, అలాగా క్రీమ్ అంతా వేసేసి ఇది అయితే మీరు చూస్తున్నారు కదా హోల్ అది ఉంది. ఇంట్లో మనకి వెనకటి రోజుల్లో కేక్ చేసుకోవడానికి ఒక బాక్స్ టైప్లో వచ్చేది కదా, దానిలో చేసేసామన్నమాట స్టవ్ మీద పెట్టి. సో, అలా చేసిన కేక్ ఇది. బట్ టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో క్రీమ్ వేస్తే కారుతూ. బ్యూటిఫుల్గా ఉంది కదా కేక్ మాత్రం. అండ్ టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ బయట మార్కెట్లో మనకి దొరికే బేకరీస్లో దొరికే కేక్స్ లాగానే ఉంది. లైక్ బ్లాక్ ఫారెస్ట్ టేస్ట్ వచ్చిందనమాట దీనికి వచ్చేసి కేక్కి. అండ్ చూడండి ఇమేజ్ అయితే ఎంత క్యూట్ ఉందో. తింటానికి కూడా అట్లానే ఉంది. నోరూరిపోతుందా మీకు కూడా? రెసిపీ కావాలంటే చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు షేర్ చేస్తా. అండ్ ఇక్కడ అయితే మేము షూట్ చేస్తూ ఉన్నాం అనమాట. కేక్ కట్ చేయనివ్వకుండా ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. నేను కట్ చేస్తా అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నారనమాట ఇద్దరు ఇంకా. సో, చూడండి ఫైనలీ ఇద్దరు పట్టుకోండి అని చెప్పేసి మా హస్బెండ్ కేక్ కట్ చేపించేస్తున్నారనమాట వాళ్ళిద్దరితోని. మళ్ళీ ఇద్దరు నేను పెడతా అని పోటీ పడ్డారు అక్కడ. మీరిద్దరూ ఆగండి నేను ఇస్తానని చెప్పేసి ఇంకా మా హస్బెండే తీసి వాళ్ళిద్దరికి పెట్టి వాళ్ళతో పెట్టించుకున్నారు.
సో వాళ్ళిద్దరు అయితే ఫుల్గా పోటీ పడతారనమాట. మా హస్బెండ్తో ఇద్దరు బాగా ఆడతారు, చిన్నపిల్లలాగా ఆడేస్తారనమాట మా హస్బెండ్. సో అందుకని చెప్పేసి ఇద్దరు ఫుల్గా ఆడతారు. హ్యాపీ ఫాదర్స్ డే అని అరుస్తున్నారనమాట తినుకుంటా. చూడండి హషు అరుస్తున్నాడు. హషుకి యాక్చువల్లీ స్టిచెస్ చీమ్ పట్టినాయండి. సో అదంతా స్క్వీజ్ చేసి మళ్ళీ బ్యాండెడ్ లాగా వేశారు, ఇక్కడ మీరు చూస్తుంది. సో బ్యాండెడ్ వేసేసారనమాట వాడికి మళ్ళీ. బట్ స్టిచెస్ ట్యూస్డే రిమూవ్ చేయాల్సింది, రిమూవ్ చేయలేదు. ఇంకో 3 days వెయిట్ చేద్దామన్నారు, బికాస్ చీమ్ పట్టింది కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ కేక్ కటింగ్ అయిపోయేలోపు ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. మా బాల్కనీలో కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇటు సైడ్ పడుతుంది వర్షము. సో లోపల నుంచి షూట్ చేస్తున్నా, బాల్కనీ డోర్ దగ్గర నిలబడి అయితే షూట్ చేస్తున్నాను. ఇంట్లో అమ్మ పెంచే మొక్కలన్నీ కూడా అక్కడ కింద పెట్టేస్తున్నాం అనమాట మేము. చూడండి ఇవన్నీ కూడా మమ్మీ ఇంట్లో పెంచే మొక్కలు అనమాట. ఒకరోజు అవి క్లియర్గా అయితే ఏదైనా వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే వర్షాకాలం కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు పెట్టేయచ్చు అనమాట. సో బాల్కనీ వ్యూ అయితే ఇట్లా ఉంది. సో ఇక్కడైతే నేను కార్నర్ హౌస్ ఐస్ క్రీమ్ని చేస్తున్నాను. ఫస్ట్ ఆ చాక్లెట్ కేక్ ఏదైతే ఉందో దాని పీస్ వేసాను. తర్వాత వచ్చేసి నా దగ్గర స్కూప్ రిమూవ్ చేసే ఐస్ క్రీమ్ స్కూప్ లేదనమాట. సో మామూలు స్పూన్తో ఐస్ క్రీమ్ వేస్తున్నా. వనీలా అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళ బ్రాండ్ది వనీలా ఫ్లేవర్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 2 to 3 స్పూన్స్ వచ్చేసి ఐస్ క్రీమ్ వేసాను అందులో. అండ్ దెన్ ఇంట్లో చేసిన చాక్లెట్ సిరప్ యాడ్ చేసాము. చాక్లెట్ సిరప్ వచ్చేసి జస్ట్ మామూలు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చేసి దానిలో కొంచెం పాలు వేసేసి ఒక 2 spoons న్యూటెల్లా వేసి మిక్స్ చేసామన్నమాట. సో అప్పుడు మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. అది చాక్లెట్ సిరప్గా వేసి యాక్చువల్లీ అక్కడికి సిరప్ అయిపోయిందనమాట. నేను మీకు చూపించేటప్పటికే తినేసాం మేము ఫుల్గా. సో అందుకని సిరప్ అయిపోయింది, ఎక్కువ రాలేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించి వాటిని పొట్టు తీసేసి కొంచెం గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. సో అవి నట్స్ లాగా వచ్చేసాయి అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోయాయి అనమాట. అట్లా వేసుకొని తింటే డెఫినెట్లీ ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంది. అదంతా వచ్చేసి ఇట్లా చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి నేను తింటూ ఉన్నప్పుడు మధ్యలో తీసాను అనమాట. ఇట్లా ఉంటుంది చూడండి అని మీకు చూపిద్దామని. ఐస్ క్రీమ్ కరిగేసరికి అది ఇట్లా వస్తుంది సాఫ్ట్గా. డెఫినెట్ అసలు నాకైతే ఇప్పుడు చూస్తున్నా కూడా నోరు ఊరిపోతుంది అనమాట. అది అంత ఆసమ్ ఉందా ఐస్ క్రీమ్ వచ్చి. సో చూసారు కదా, ఓవరాల్గా ఫాదర్స్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.